మనకున్న సబ్స్క్రైబర్ కుటుంబానికి ఏకాదశి శుభాకాంక్షలండి. ఈరోజు మీరేం స్పెషల్ చేసుకున్నారు ఏకాదశి సందర్భంగా? నేనైతే ఒకే ఒక స్పెషల్ చేసిన, ఎక్కువేం చేయలేను. చూస్తారా? వచ్చేది చూసేయండి ఏం చేశానని. చాలా టేస్టీగుందండి. అమృతంలా అనిపించిందండి. ఇంకా నేను ఒకటి ట్రై చేద్దాం అనుకుంటే అది రివర్స్ అయిపోయి ఇంకా ఇవ్వయిపోయాయి. ఇవ్వైతే ఏంటి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ రెసిపీ కూడా నేను కావాలంటే మీకు షేర్ చేస్తా. ఒకసారి కంపల్సరీ చూడండి. నాకైతే చాలా చాలా నచ్చిందండి. మీకు పాలకడలంటే తెలుసా అండి? నేను పాలకడలు చేద్దామని పిండైతే నానబెట్టానండి. చేస్తున్నప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందని జెప్పేసి, ఇంకా ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటే తినబుద్ధి అవ్వదని జెప్పేసి పెనం బెట్టయితే ఇవి చేసినా అండి. టేస్ట్ మాత్రం బావుందండి. ఫస్ట్ టైం గదా! ఎట్లా ఫెయిల్ అయితది కావచ్చు, రావేమో అనుకున్నా. అయినా చాలా వచ్చినాయండి. నిజంగా ఇట్లా వస్తాయని ఎక్స్‌పెక్ట్ జేయలేను. టేస్ట్ మాత్రం మస్తుంది. మీ పిల్లలకిస్తే ఈజీగా మొత్తం తినేస్తారు. గోధుమ పిండితోటే చేసినండి. హెల్తీకి హెల్తీ ఉంటది. ఇంకా ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు. బావుంటది టేస్ట్ అయితే. ట్రై చేయండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టి షేర్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ ఏకాదశి.